హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 16 చూసే ముందు పార్ట్ 15 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎందుకు కోపంగా ఉన్నావు అని అడిగింది. నీకు తెలీదా? ఒకే మాటగా అడిగాడు శౌర్య. అబద్ధం చెప్పానని కోపమా? నిజం దాచావని మంట అంటూ దగ్గరగా ఉన్న సమీర నడుము నొక్కేశాడు గట్టిగా. ఆ శౌర్య, నీకు మంట పుడితే నాకు మంట పుట్టేలా చేయాలా అని అడుగుతూ అరుస్తున్న సమీర నోరు నొక్కేసి, అరవకు, ఇంటికి వెళ్ళా కొందలే నీకు అంటుంటే ముఖం చిన్నపోయింది సమీరాది. సమీర పెట్టినంత వరకు తినేసి సైలెంట్గా సైడ్ అయిన శౌర్యని చూసి, ఎంతైనా నీకు ప్రేమ తగ్గిందిలే శౌర్య అని అనగానే స్ట్రేంజ్గా చూశాడు తన వైపు. ఇప్పుడు నా ప్రేమ కొలవాలని ఎందుకు అనిపించిందో అని అడుగుతూ మళ్ళీ మ్యాక్ బుక్ అందుకున్నాడు. ఒకప్పటి నా శౌర్య అయితే నాకు కూడా తినిపించేవాడు, కానీ నువ్వు నేను పెట్టింది తినడమే తప్ప కనీసం తిను అనకుండా వర్క్ చేసుకుంటున్నావు. ఐ హర్ట్ టు అంటూ మూతి బిగించింది. ఎక్కువ చేయకుండా వెళ్ళి పని చూసుకో. అదిగదిగో చూసావా, విసుక్కుంటున్నావు కూడా. డ్రామాటిక్గా అంటున్న సమీరాని చూసి చేతిలోని వస్తువు పక్కన పెట్టి మిడిల్లో యాటిట్యూడ్గా కూర్చొని, ఇటు రావే అని పిలిచాడు. వామ్మో, పొడుకున్న గాడిదని లేపి తన్నించుకోవడం అంటే ఇదేనేమో. బుద్ధిగా ఉన్నవాడిని కెలికేశాను అనుకుంటూ, నువ్వు తిను అని చెప్పకపోతే నీకు ఆకలి వేయదా అన్నాడు శౌర్య. నేను తింటాను, నువ్వు నీ పని చూసుకో అని చెప్పి ఫుల్ ప్లేట్లో పెట్టుకుంటూ ఉన్న సమీరాని చేయి పట్టి మీదకు లాక్కొని, కొడితే గోడ కతుక్కుంటావు ఏంటి, నా దగ్గరే సెకలు పడుతున్నావా హా అని అడుగుతూ వాయిస్లో బేస్ కొంచెం పెంచగానే నిజంగానే వీడికి మండినట్టుంది అనుకుంటూ, ఇప్పుడు ఎలా సూప్ రాయాలి అని ఆలోచిస్తున్న సమీర తలకి తన తలని ఢీ కొట్టి, తింగర తెలివితేటలు వాడకుండా వెళ్ళి తిను అంటూ తనని వదులుతూ ఉంటే, ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఎందుకు కోపం వచ్చిందో చెప్పు అంటూ వెళ్ళి శౌర్య ఒడిలో కూర్చుంది. నైట్లోపు నీకే తెలుస్తుంది అని చెప్పి దగ్గరగా ఉన్న సమీర కాలర్ బోన్ని కొరికాడు. శాడిస్ట్ అంటూ పైకి లేచిన సమీర తినడానికి కూర్చుంటే శౌర్య పనిలో పడ్డాడు. అదే రోజు సాయంత్రం ఆద్య వర్క్ కంప్లీట్ చేసుకుని ఆఫీస్ బయటకు వచ్చింది. క్యాబ్ కోసం చూస్తూ ఉంటే తన ముందాగిన కార్ని చూసి సైలెంట్గా ఎక్కి కూర్చుంది. హౌ ఇస్ యువర్ డే అని అడిగిన కమల్ ప్రశ్నకి ఫైన్ అని చెప్పి సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఆద్య, డిస్టర్బ్గా ఉన్నావెందుకు అని అడిగాడు కమల్. నేను ఎప్పుడైనా నవ్వడం చూసావా కళ్ళు తెరవకుండానే అడిగింది ఆద్య. నీ కాలేజ్ డేస్ అప్పుడు అని చెప్పి ఆద్య చూసిన చూపుకి రోడ్డు వైపు చూపు నిలిపి, నువ్వు చిన్నప్పటి నుండి ఇక్కడ లేకపోయినా అప్పుడప్పుడు వస్తూ ఉండేదాన్ని కదా ఆద్య. సో టీనేజ్లోనే నీతో ప్రేమలో పడ్డాను, కానీ ఎక్కువగా ఉండేదాన్ని కాదు. మళ్ళీ బాంబే వెళ్ళిపోయేదాన్ని. నీకే తెలియకుండా నేను అని ఇంకేదో చెప్తున్న కమల్ మాటలు వినిపించుకోకుండా హెడ్సెట్స్ పెట్టుకుంది సాంగ్స్ వినడానికి. తన ప్రవర్తన కమల్లో చిన్న బాధను పుట్టిస్తే అది బయట పెట్టకుండా చిన్న స్మైల్ ఇచ్చాడు బయటకు. ఏదో ఒకరోజు నీకు నా లవ్ అర్థమవుతుంది ఆద్య. ఆ రోజు నువ్వే అడిగి మరీ మాట్లాడించుకుంటావు నా చేత. అప్పుడు వచ్చే హ్యాపీనెస్ ముందు ఇదంతా నాకు నథింగ్ అని అనుకుంటూ సైలెంట్గానే డ్రైవ్ చేస్తున్నాడు కార్. సత్యమూర్తి గారు కూడా వచ్చి ఉండడంతో ఆయన వెళ్ళి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్నారు. శౌర్యని డిశ్చార్జ్ చేశారు. బట్ 3 డేస్కి ఒకసారి చెకప్ మస్ట్ అండ్ డాక్టర్ చెప్పేసరికి నేను చూసుకుంటాను అని చెప్పింది సమీర. డ్రైవర్ వచ్చాడు డ్రైవింగ్కి. డ్రైవర్ పక్కన కూర్చున్న సత్యమూర్తి గారు బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటే వెనకనే ఉన్న శౌర్య వింటూ బయటకు చూస్తున్నాడు. తనతో అస్సలు మాట్లాడని శౌర్యని ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్న సమీర శౌర్య చేతిని టచ్ చేసింది. బయటకు చూస్తున్న వాడల్లా తన వైపు సీరియస్గా చూసేసరికి, ఏం చేస్తావు అన్నట్టు ఐబ్రో అప్ చేసేసరికి సమీర చేతిని విదిలించి చేతులు కట్టుకున్నాడు. సమీర సౌండ్ రాకుండా నవ్వుకొని శౌర్యకి బాగా దగ్గరగా జరిగి కూర్చొని అతని భుజంపై తలవాల్చి శౌర్య చేతులను చుట్టుకుంది. ఏయ్, తిన్నగా కూర్చో అని ఒక్కసారిగా కసిరేసరికి, ఏమైంది శౌర్య అంటూ వెనక్కి తిరిగిన సత్యమూర్తి గారికి సమీర శౌర్యకి డిస్టెన్స్లోనే కూర్చుంది. దట్టు అమాయకంగా ఫేస్ పెట్టి, శౌర్య బాగానే ఉన్నావా అని అడుగుతూ శౌర్య నుదుటిని చేయి పెట్టి టెంపరేచర్ చెక్ చేస్తోంది. ఆహా, యాక్ట్ చేస్తోందంతే. ఓసిని, నా దగ్గరే డబల్ యాక్షనా, చెప్తాను ఈ సంగతి అని మనసులో అనుకుంటూ, నథింగ్ డాడ్, ఏదో ఫ్లోలో అనేశాను అంటూ తన చేతి అబద్ధం చెప్పించినందుకు పళ్ళు నూరాడు శౌర్య. అరగంట తర్వాత ఇంటికి చేరుకున్నారు. అర్జెంటుగా ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి పైకి వెళ్ళేసరికి ఎదురైంది జాను స్మైలీ ఫేస్తో. హెల్త్ ఓకేనా అన్నయ్య అని అడిగింది.
శౌర్య ఇంటికి వచ్చిన హ్యాపీనెస్లో ముందున్న కోపం అంతా మర్చిపోయి ఐమ్ గుడ్ అని చెప్పి జాను తల మీద చేసి చిన్నగా హెయిర్ రబ్ చేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అందరికంటే లాస్ట్లో వచ్చిన సమీర మ్యాక్బుక్ ఇంకా శౌర్య కొన్ని థింగ్స్ తెచ్చి లోపల పెట్టి శౌర్య కోసం జ్యూస్తో లోపలికి వచ్చేసరికి శౌర్య లేడు. రన్నింగ్ వాటర్ సౌండ్ని బట్టి తను వాష్రూమ్లో ఉన్నాడని అర్థమై టైం వేస్ట్ చేయకుండా శౌర్య వేసుకోవడానికి వీలుగా ఉండే బట్టలు తీసిద్దామని క్లోజెట్ దగ్గర నిల్చుంది. సరిగ్గా 5 నిమిషాలకి తన నడుము పట్టి గిర్రను వెనక్కి తిప్పిన శౌర్య చటుక్కున సమీర కింద పెదవిని కొరికాడు గట్టిగా. ఆవ్ అంటూ గట్టిగా అరిచింది ఒక్కసారిగా, ఘాటు పడ్డ పెదవి నొప్పి కలుగుతుంటే. నెక్స్ట్ సెకండ్ సమీర నోటిని చేత్తో మూసి అరవకు, డోర్స్ క్లోజ్ చేసి లేవు అంటూ కౌగిలి బిగించాడు. అంటూ ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్న సమీర మాటలు అర్థం కాక చేయి తీసి ఏంటని అడిగాడు శౌర్య. ఎందుకు కొరికావరా సైతాన్? చిన్నగా అరుస్తున్న తన బుగ్గలు గట్టిగా పట్టుకొని ఎందుకో తెలీదా అని అడిగాడు. అప్పటికే పాపకి ఒక ఐడియా వచ్చింది. కావాలని రెట్టించి చెప్పింది నాకు తెలియదు అని. మన సైకోబాబు ఆగుతాడా? కన్నింగ్ స్మైల్తో పాపని వదులుతూ నీకు తెలియకపోతే నేను చెప్పను, చూపిస్తానుండు అంటూ డోర్స్ క్లోజ్ చేసి వచ్చి షాక్తో బిగుసుకున్న సమీరాని ఎత్తుకొని బెడ్ పై విసిరాడు. నడుము విరిగిందిరా దేవుడా అంటూ పైకి లేవబోతున్న తనని ఆపుతూ మళ్ళీ వెనక్కి నెట్టి బాత్ టవల్తోనే సమీర పైకి చేరాడు. శౌర్య ఏం చేస్తున్నావో తెలుస్తుందా అని టెన్షన్గా అడుగుతున్న తనని బోర్లా తిప్పి బ్లౌజ్ థ్రెడ్స్ లాగేశాడు. నాకు తెలుసు బేబీ, నీకు తెలియదన్నావుగా, నేర్పిస్తున్నా అంటూ సమీర హెయిర్ అంతా ముందుకు వేసి విశాలంగా ఉన్న తెల్లటి వీపు మీద మెరుస్తున్న పుట్టుమచ్చకి తన పెదవుల ముద్ర అద్ది అభిషేకం చేసి చటుక్కున కొరికాడు. శౌర్య ప్లీజ్ తీయటి బాధతో చెప్తున్న సమీర మాటలు అతనిలో నిద్రాణమై ఉన్న రొమాంటిక్ రాజాని నిద్రలేపుతూ ఉంటే వీపంతా ఎంగిలి అద్దుతూ మళ్ళీ ముందుకు తిప్పుకున్నాడు. చెదిరిన చీర నుండి నడుము బాగా కనిపిస్తే నెలవంకను కొలుస్తూ తనదని చెప్పుకోవడానికి లేకుండా నడుమంతా గెడ్డంతో రాజేసి తనలో అలజడిని పెంచి తన కళ్ళలోకి చూశాడు. నేను నీకు అడ్డు చెప్పలేను అంటూ ఎప్పుడో కళ్ళు మూసేసింది సమీర. ఆమె బిగించిన పిడికిలిలో ఇప్పటికీ ఊపిరి కరువైంది ఆ క్షణం. కళ్ళు తెరవే అన్నాడు. అంటూ చిన్నగా పలికిన సమీరాలో ఫీలింగ్స్ పీక్లో ఉన్నాయని అర్థం చేసుకుంటూ తన ఎదలో ముఖం దాచుకున్నాడు శౌర్య. ఎందుకే ఇంత వీక్ అయిపోయావు? ఇప్పుడు ఏం చేయనులే, కళ్ళు తెరువు అన్నాడు. ఏం చేయను అన్నదానికి కళ్ళు తెరిచిన సమీర తన ఎదపై ఉన్న శౌర్యని చూస్తూ ఏం చేయని దానికి ఎందుకు రెచ్చగొట్టావు అని అడుగుతూ దగ్గరగా ఉన్న జుట్టును పీకేసింది. వాట్ డూ యూ మీన్? డూ యూ వాంట్ ఇట్ అంటూ కార్నర్ స్మైల్తో అడిగిన శౌర్య చూపుకి సిగ్గుతో చూపు తిప్పేసింది. ఏయ్ చెప్పవే అంటూ అడిగిన శౌర్యకి అలవాటు పడిపోయానురా నీకు, ఎలా దూరంగా ఉండేది అంటూ శౌర్యని పైకి తెచ్చుకొని ఇద్దరి పెదవులు కలిపి హనీమూన్కి అన్నావు కదా ఎప్పుడు అని అడిగింది. జాను మ్యారేజ్ అయ్యాకని చెప్పాను కదా, సమీర పైనుండి లేస్తూ చెప్పాడు శౌర్య. అప్పటి వరకు నాకు కష్టమే అన్న సమీరను ముక్కుతో ముక్కు రాస్తూ చీ నోర్మి నవ్వుతూ కసిరాడు శౌర్య. నిజం చెప్తున్నా శౌర్య, నీకు దూరంగా ఉండలేకున్నాను అంటూ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న శౌర్య ఒడిలో సెటిల్ అయింది. అప్పటి వరకు దూరంగా ఉందామని అనుకున్నావా సమీరని వెనక నుండి హత్తుకుంటూ అడిగాడు. నో బట్ నీ హెల్త్, నా స్ట్రాంగ్నెస్ ఇంకా కనపడలేదా నీకు అని అడుగుతూ మెడ మీద ముద్దు పెట్టాడు. తెలిసింది కానీ అంటూ చెప్పలేకపోతున్న సమీరాని వదిలి పోయి ఫ్రెష్ అవు, అలానే తినడానికి ఏమైనా తీసుకురా అని చెప్పి క్లోజెట్ దగ్గర నిలబడి టీషర్ట్ కోసం చూస్తూ ఉంటే లాగి బెడ్ మీద కూర్చోపెట్టి టవల్ అందుకుంది. ఎందుకు ఎప్పుడు వెంటనే ఉంటావు, జలుబు చేస్తుందని తెలీదా చిరుకోపంగా అడుగుతున్న సమీర నడుము దగ్గర చీర పక్కకు లాగి నా వెళ్ళి ముద్దాడుతూ మా డాక్టర్ అమ్మ చూసుకుంటుందని కేర్లెస్గా ఉన్నానులే అన్నాడు. నేవల్ చుట్టూ స్కిన్ పట్టి గట్టిగా కొరికి వదులుతూ బట్టర్ కంటే స్మూత్గా ఉన్నావే, ఇలా అయితే కష్టం అవుతుంది నాకు అని చెప్పి సమీర కళ్ళలోకి చూశాడు. ఆల్రెడీ చూపించేసావుగా నీలోని బీస్ని, ఇంకెందుకు కష్టం రఫ్గా తుడుస్తుంది శౌర్య హెయిర్ని. నా ముద్దల పెళ్ళామా, అసలు నాలోని బీస్ని చూస్తే ఇప్పుడు ఇలా మాట్లాడే ధైర్యం చేయవే అన్నాడు నవ్వుతూ శౌర్య. అంటే పెద్ద కళ్ళతో షాకింగ్గా అడుగుతున్న సమీరాని చూసి చెప్పడం దేనికి, హనీమూన్లో చూపిస్తా నాలోని అన్ని యాంగిల్స్ని అంటూ కన్ను కొట్టి శాడిస్టిక్ స్మైల్తో చెప్పి సమీర మధ్యలో గట్టిగా తల అదిమి కళ్ళు మూసుకున్నాడు. ఇలా భయపట్టకురా శాడిస్ట్, నేను అసలే వీక్ తెలుసు కదా, అందుకే ఈ కొన్ని రోజులు బాగా తిని స్ట్రాంగ్ అవ్వు. నేను అన్ని చేసే బదులు నువ్వు స్మూత్గా ఉండొచ్చు కదా, పుట్టుక తెలియండి ఎలా వస్తుంది నాకు అంటే మారవా?
కష్టమే, బట్ నీకోసం ట్రై చేయొచ్చు. శౌర్య, హా, సమీర నడుము మడతల్ని సవరిస్తూ పలికాడు. నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. ముందు అడుగు. నిజం చెప్పాలో లేక నిజం చెప్పలేక సైలెంట్గా ఉండాలో నేను చెప్తా. నా మాట మాత్రం వినవు కదా? తప్పే. పెళ్ళం మాట వింటే పెళ్ళం కొంగుచాటు భర్త అని ఓ ముద్ర వేసి పిచ్చోడిని చూసినట్టు చూస్తుంది సమాజం. సొసైటీని కూడా కేర్ చేస్తావా నువ్వు? సైకో. ఎన్నిసార్లు శాడిస్ సైకో అన్నావంటే నిజంగానే అవి రెండు నీపై ట్రై చేసేస్తాయి ఇప్పుడే. సీరియస్గా వినపడిన వార్నింగ్కి గతుక్కుమంది సమీర పాప. అప్పటికే హెయిర్ తుడవడం అవడంతో టవల్ పక్కన పెట్టేసి వెళ్తున్న తనని హ్యాండ్ పట్టుకొని ఆపి, ఏదో అడగాలి అన్నావు అని అడిగాడు. నువ్వు చెప్పని దానికి నేను అడగడం దేనికి? విసుగ్గా చెప్పి వెళ్తున్న సమీర నడుము పట్టి ఎత్తి గోడకి అదుగుతూ, చెప్పవే, అడిగించుకోకు నా చేత. తన కళ్ళలోకి సమానంగా ఉన్న సమీర ఎదలో తలదాచుకుంటూ అడిగాడు. నీకు యాక్సిడెంట్ జరిగే రోజు నాతో ఏదో చెప్పాలి అనుకున్నావు, ఏంటది అని కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగిన సమీరాని నెమ్మదిగా కిందకి దించుతూ పెదవుల దగ్గర ఆగి వాటిని చూస్తూ నథింగ్ అని చెప్పి వదలబోతే కాలర్ పట్టుకొని ఆపింది. ఏంటే, దాచేస్తున్నావు కదా, ఫ్రెష్ అవ్వు. అంతకంటే ముందు తినడానికి ఏమైనా తీసుకురా. ఇందుకు కాదు నేను శాడిస్ట్ అనేది చెప్తూ శౌర్య కగుల నుండి తప్పించుకొని కిచెన్లోకి వెళ్ళింది. శౌర్యకి ఎలా ఉందా ఆద్య అని అడిగాడు కమల్ అప్పుడే ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్న తనని చూసి. ఫైన్ చెప్పి తన ఛాంబర్కి వెళ్తున్న తనని ఫాలో చేశాడు. వెనక్కి వెళ్తున్న కమల్ని గమనించిన స్టాఫ్ దృష్టి తనపైన నిలిచి ఉండడంతో సైలెంట్గా ఉంది ఆద్య. తన ఛాంబర్లోకి వచ్చిన కమల్ని చూసి, ఎందుకు ఫాలో చేస్తున్నావు అని కోపంగా అడిగింది. పర్సనల్ కాదులే, ప్రొఫెషనల్ టాపిక్ మాట్లాడాలి. ఏంటది? మన కంపెనీ టైఅప్ అయ్యి హ్యాండిల్ చేస్తున్న ఫారిన్ ప్రాజెక్ట్స్ మీటింగ్ ఉంది, మర్చిపోయావా? గుర్తుంది, బట్ అది బాగా హ్యాండిల్ చేస్తున్నాడు. కానీ సౌరి ఇప్పుడు అంత స్ట్రాంగ్గా లేడు. నిన్ను నన్ను కలిపి సింగపూర్ వెళ్ళమని చెప్పాడు, కానీ నాతో చెప్పలేదుగా. వెయిట్ అని చెప్పి వెంటనే సౌర్యకి ఫోన్ కలిపాడు కమల్. అదే సమయానికి సమీర బయటకు వెళ్ళడం, సౌర్య ప్యాంట్ టీషర్ట్ వేసుకొని ఫోన్ చూస్తుండడం జరిగాయి. కమల్ కాల్ చేస్తూ ఉండడంతో లిఫ్ట్ చేసి, చెప్పరా అన్నాడు. సింగపూర్ ప్రాజెక్ట్ గురించి ఆదికు చెప్పలేదా సౌర్య? మర్చిపోయాను, తనుందా నీ దగ్గర? హా, ఇస్తున్నా అని చెప్పి ఆద్య ముందు ఫోన్ పెట్టాడు. శౌర్య అని చెప్పి కమల్ ఇచ్చిన ఫోన్ తీసుకున్న ఆద్య, హా బావా అంది. మర్చిపోయాను ఆద్య నీకు చెప్పడం, నాకు ఇక్కడ వేరే ఇంపార్టెంట్ వర్క్ ఉంది, కమల్ డీల్ చేస్తాడు, మన కంపెనీ రిప్రజెంటేటివ్గా నువ్వెళ్ళు. ఓకే బావా, ఫోన్ తనకివ్వు. ఆద్య కమల్ ముందు ఫోన్ పెట్టేస్తుంది. తనకి ఓకే కమల్, టికెట్స్ బుక్ చేస్తాను, రేపటికి ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్పి అప్పుడే ఫుడ్ ప్లేట్తో లోపలికి వస్తున్న సమీరాని చూసి, మీటింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి, రాజ్ మీకు హెల్ప్ చేస్తాడు అని చెప్పి కాల్ కట్ చేశాడు. కాల్ కట్ చేశాక ఫోన్ని పక్కన పెడుతూ, నీకు ప్రాబ్లం లేదుగా ఆద్య అని అడిగాడు కళ్ళు మూసుకొని చైన్ వెనక్కి వాళ్ళిన తనని చూస్తూ. ఆద్య, నిన్నే. ఐ వాంట్ సమ్ స్పేస్ కమల్, ప్లీజ్ లీవ్. డిస్టర్బ్గా ఫీల్ అవుతుంది అని అర్థమై, ఓకే టేక్ కేర్. హెడేక్ ఉందా, కాఫీ పంపమంటావా అని అడిగాడు. నథింగ్ టు వరీ, ఐఎమ్ ఫైన్ అని చెప్పి విసురుగా ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ ఓపెన్ చేసింది. ఇంకేం మాట్లాడలేక అక్కడ నుండి సైలెంట్గా వెళ్ళిపోయి సౌరి చెప్పినట్టు డాక్యుమెంట్స్ వెరిఫై చేసే పనిలో పడ్డాడు కమల్. కమల్ వెళ్ళగానే ఆద్య మళ్ళీ సీట్ వెనక్కి వాలి ఆలోచనలో పడుతుంది. తను సౌర్యకి పూర్తిగా దూరం అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటే కళ్ళు చెమర్చాయి ఆద్యకి. నువ్వు నాకు నిజంగానే సొంతం కాదా బావా? నిన్ను చిన్నప్పటి నుండి నా భర్తగా కావాలి అనుకోవడం నేను చేసిన తప్ప? సమీరలో ఉన్నది నాలో లేనిది ఏంటి బావా అని మనసులోనే ప్రశ్నించుకుంటూ ఉండిపోయింది. ఒకప్పుడు సౌర్య కోసం తను చేసిన తప్పు పనులు ఇప్పుడు ఆమెని ఆందోళనకి గురి చేస్తున్నాయని కనీసం తెలుసుకోలేకపోతోంది ఆద్య. సౌర్య తన లైఫ్లో లేకుంటే ఇంకెవ్వరికీ నేను సొంతం కాను అని మనసులోనే ఖచ్చితంగా అనుకుంటూ ఉంది. రేపటి కోసం పేపర్స్తో అటు ఇటు తిరుగుతున్న కమల్ని గ్లాస్ డోర్ నుండి గమనిస్తూ, ఐ నో బావా, నువ్వు కమల్తో నన్ను కలపాలని చూస్తున్నావని, బట్ అది ఎప్పటికీ జరగదు అని గుర్తుపెట్టుకో అని అనుకుంటూ ఇంటికి వెళ్ళగానే సౌర్యకి వెళ్ళడం కుదరదని చెప్పాలి అని అనుకుంది. ముందు వెళ్తానని ఇప్పుడు వెళ్ళను అంటే తనకి రీజన్ చెప్పాలి కాబట్టి హెల్త్ ఇష్యూస్ అనే రీజన్ని బలంగా మార్చుకోవడానికి ఆఫ్టర్నూన్ లంచ్ స్కిప్ చేస్తుంది. ఇప్పుడు సౌర్య సమీర దగ్గరికి వద్దాం. టిఫిన్ ప్లేట్తో ఎదురుగా ఉన్న సమీరని చూస్తూ ఫోన్ పక్కన పెట్టి, ఆగిపోయావే, దగ్గరికి తీసుకురా అని అన్నాడు. ఎదురుగా వెళ్ళి ముందున్న టీపాయ్ మీద పెడుతున్న తనని చూస్తూ, మొగుడికి బాగాలేదు అని కనీసం కన్సర్న్ లేదే నీకు, నేనే తిన్నా అని అడిగాడు కొంచెం కోపంగా.
రొమాన్స్ చేయడానికి నడుం పత్తి ఎత్తడానికి ఓపిక ఉంది కానీ తినడానికి లేదంటావా సాడిస్ట్ మొగుడా అంటూ ప్లేట్ని అందుకొని తినిపిస్తున్న సమీర ఫింగర్స్ని టచ్ చేస్తూనే కొరికాడు గట్టిగా. తినమంది దోశ, నా ఫింగర్స్ని కాదు అంది అరిచినట్టే సమీర. నాకు మండేలా మాట్లాడితే ఇలానే ఉంటుంది కానీ ఏంటి దెబ్బతున్నావు అని అడుగుతూ కోపంగా చూస్తూ ఉంటే నీ కోపం వస్తుందని తెలియక అన్నానులే, ఆ మాత్రానికి కొరకాలా అంటూ మూతి ముడిచి ఫింగర్స్ చూసుకుంటున్న సమీరాని ఫింగర్స్పై ముద్దు పెట్టి గట్టిగా కొరికానా అని అడిగాడు సూటిగా చూస్తూ. పెదవుల స్పర్శ మనసుకు తాకుతూ ఉంటే పరవశంగా కళ్ళు మూసి తెరిచి లేదులే ముందు తిను అంటూ తను తినిపిస్తూ ఉంటే తింటూ టైర్డ్గా లేవు కదా అని అడిగాడు. లేదని చెప్పిన సమీర నడుము చుట్టూ చేయి వేసి దగ్గర కదుముకుంటూ ఈ రోజంతా రెస్ట్ తీసుకో బేబీ, నైట్ జాగారం ఉండాలి అని చెప్పాడు కార్నర్ స్మైల్తో. శౌర్య మాటల్లో అర్థం తెలిసి సిగ్గుపడుతూ చూస్తూ ఇంకొంచెం టైం తీసుకుందాం శౌర్య, ఇప్పుడు కంప్లీట్గా రికవర్ అవ్వలేదు అని చెప్తూ మరోసారి శౌర్య చేత ఫింగర్స్ బైట్ చేయించుకుంటుంది సమీర. అబ్బా చంపి నన్ను అంటూ కోపంగా చూసి చూడు ఎంత రెడ్గా అయిపోయిందో, సాడిస్ట్ హబ్బీ అంటూ తినిపించడం అయిపోవడంతో ప్లేట్ పక్కన పెట్టేసి శౌర్య హెయిర్ని కోమ్ చేసి టాబ్లెట్స్ ఇచ్చింది. ఆఫీస్ వర్క్ ఉందే, కాసేపు డిస్టర్బ్ చేయకు అని చెప్పాడు ఎదురుగా ఉన్న సమీర ఎద మీద తాళిని పైకి కనిపించకుండా శారీ లోపల వేసి. బయటకు వెళ్ళిపోనా, ఎక్కడున్నా పర్వాలేదు, నన్ను కెలకు. ముక్కు మీదే ఉంటుందా కోపం నీకెప్పుడు, అన్నీ తెలిసే పెళ్లి చేసుకున్నావు కదే బ్రెయిన్లెస్ పెళ్ళాం, డాక్టర్ని బ్రెయిన్లెస్ చేసావు కదరా సైకో. నేను నీకోసం లంచ్ ప్రిపేర్ చేయడానికి వెళ్తున్నాను, ఏదైనా నీడి ఉంటే పిలువు, ఫోన్ క్యారీ చెయ్యి అన్నాడు శౌర్య. అని చెప్పి వెళ్తుంది సమీర. డోర్ దాటుతున్న తనని చూస్తూ సమీ అని పిలిచాడు. అని వెనక్కి తిరిగిన తన దగ్గరకు 3 అడుగుల్లో చేరుకొని సున్నితంగా హత్తుకొని మెడలో తలదాచుకున్నాడు. శౌర్య నుండి అంత స్మూత్ రియాక్షన్ ముందు షాక్ అయినా తర్వాత వెంటనే పతి స్పర్శలో సున్నితంగా ఒదిగిపోతూ ఏమైంది పతి గారు అని అడిగింది ఆప్యాయంగా. ఏం లేదు అన్నట్టు హెడ్ నాట్ చేసి ఎక్కువ కిచెన్లో ఉండకు, ఏదో ఒకటి ఫాస్ట్గా కుక్ చేసి నా కళ్ళ ముందుండు చాలు చెప్తూ వదిలి వెనక్కి తిరుగుతున్న శౌర్యని టీ షర్ట్ పట్టుకొని ఫోర్స్గా లాగి ముందుకు లాక్కొని ఇద్దరు పెదవులు కలిపింది సమీర. శౌర్య కూడా శృతి కలిపేసరికి ముద్దులో గాఢత్వం పెరిగి ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరుస్తూ 10 నిమిషాల తర్వాత వేరుపడ్డారు. గట్టిగా ఊపిరి ఎగపీలుస్తున్న సమీరని చూసి ఎనర్జీ అంతా నైట్కి దాచుకోమంటే ఇప్పుడే చూపిస్తున్నావేంటే అని అడిగాడు. ఉబ్బిన పై పెదవిని ఘాటుపడ్డ కింద పెదవిని బటన్ వేలుతో నిమురుతూ అడిగాడు. ముద్దొచ్చేసావు శౌర్య, కాంట్ రెసిస్ట్ అంటూ మరోసారి శౌర్య పెదవులు అందుకుని వదిలి అతని టీషర్ట్లో నుండి నడుమును చుట్టుకుంటూ ఈ సడన్ హగ్కి రీజన్ తెలుసుకోవచ్చా మిస్టర్ శౌర్య ఆదికేశవన్ అని అడుగుతూ ఉంటే చిన్న స్మైల్ ఇచ్చి ఏంటే పూర్తి పేరు పెట్టి పిలుస్తున్నావు బలిసిందా అని అడుగుతూ తన వెన్నుపై తడుముతున్న సమీర చేతిని టీషర్ట్ నుండే పట్టుకుని ఆపాడు. ఆరుష్ జానుల పెళ్లి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా జరిగిపోతుందా? సమీరను దక్కించుకోవడానికి గగన్ వేయబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆద్య శౌర్యపై తన ప్రేమను వదులుకోగలుగుతుందా లేదా సమీర స్థానం కోసం ప్రయత్నిస్తుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో అయిపోండి మరి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.